At Anurag University, be everyone you dream to be. నెల్లూరు జిల్లాలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారి సూచనతో జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్, అలాగే ఆపరేషన్ చిన్నారి తల్లి, అలాగే ఆపరేషన్ దండాయన కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేక శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు ఇలా ప్రజా ప్రదేశాలలో మహిళలు, విద్యార్థినులు, తల్లిదండ్రులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అవగాహన కల్పించడం వల్ల వాళ్ళకి దీని పట్ల మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకునేటువంటి విధానం కావచ్చు, యాప్లోని భద్రతా ఫీచర్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే విధానం, అలాగే యాప్ ద్వారా పోలీసులు తక్షణ సహాయం అందించే విధానాన్ని ప్రజలకు వివరించారు. ఆపద సమయంలో శక్తి యాప్ను వినియోగించడం ద్వారా వేగవంతమైన పోలీసు సహాయం పొందవచ్చని చెప్పారు. అదేవిధంగా బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధకం, అలాగే పోక్సో చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారుల రక్షణ కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, సమాజం మొత్తం బాధ్యత అనే సందేశంతో ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అత్యవసరమైనటువంటి సిచ్యువేషన్స్లో పోలీసుల సహాయం కోసం 112, చిన్నారుల రక్షణ సహాయం కోసం 1098, సైబర్ నేరాలు అలాగే ఆన్లైన్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించాలని సూచించారు. ఇక మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ పోలీసు శాఖ అందిస్తున్నటువంటి భద్రతాపరమైన సేవలు, సాంకేతిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల చాలా స్పష్టంగా ప్రజలకు పిలుపునిచ్చారు.